విజయనగరం జిల్లాలో మరిన్ని కొత్త పరిశ్రమలు వస్తాయని దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరంలో ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన నూతన పాలసీల వల్ల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పెరిగాయని, విజయనగరం జిల్లాలో కూడా అనేక పరిశ్రమలు రానున్నాయని అంటున్నారు. ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సంక్రాంతి ఎంత ముఖ్యమైన పండుగ. ప్రతి ఒక్కరూ కూడా దేశ విదేశాల నుంచి అవచ్చు కానీ ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు కానీ అందరూ కూడా వాళ్ళ స్వప్నం వచ్చి కుటుంబ సభ్యులతో స్నేహితులతో పండుగ సెలబ్రేట్ చేసుకోవడం మనందరికీ కూడా అలవాటు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇది రైతువారి పండుగ. రైతులు ధాన్యం పండించి వచ్చినటువంటి డబ్బులతో పండగ చేస్తారు, అల్లులు పిలుస్తారు, కుటుంబ సభ్యులు పిలుస్తారు. ఈ పండుగని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం మనందరికీ కూడా ఆనవాయితీ. మరి ఈ సెలబ్రేషన్స్లో మీ అందరూ కూడా భాగస్వామై అందరూ కూడా కుటుంబ సభ్యులతో బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ పండుగ సంక్రాంతి ఈ ప్రభుత్వానికి రెండో పండుగ. గత సంవత్సరం పండుగ కూడా అందరూ కూడా ఆస్వాదించాం. మరి ఈ సంవత్సరం కూడా అంతే బాగా జరుగుతుంది.